హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ కిచెన్. ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫ్రూటీ బయట దొరకకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లారిటీగా చూపించబోతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ పుచ్చకాయ తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు పచ్చి బొప్పాయి కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయ మనం యూజ్ చేసిన తర్వాత దాని ఎండింగ్ పార్ట్ అలాగే పై పార్ట్ను అదే గ్రీన్ పార్ట్ని తీసేయాలి. మధ్యలో ఉండే వైట్ పార్ట్ ఉంటుంది కదా అండి, ఆ పార్ట్తోనే మనం ఈ ఫ్రూట్ని తీసుకోవాలి. సో పుచ్చకాయలో ఉండే సాఫ్ట్ పార్ట్ను గ్రీన్ పార్ట్ను మొత్తాన్ని తీసేసి మధ్యలో ఉండే గట్టిగా ఉండే పార్ట్ను మాత్రమే ఉంచుకోవాలి. ఈ వైట్ పార్ట్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే మనం కట్ చేసుకునే సైజుని బట్టి ఫ్రూటీ సైజ్ అనేది ఉంటుంది. చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక మాని పెట్టి అందులో మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని వేసి నేను 2 కప్పుల వరకు ఈ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ ఇవ్వండి. 4 to 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ చేసిన ముక్కలు సాఫ్ట్గా అయిపోతుంది. అలా సాఫ్ట్ అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నిటిని చల్లారబెట్టుకోవాలి. లేదంటే డ్రై అయ్యాక ముడతలు వస్తాయన్నమాట. మరి ఎక్కువ బాయిల్ చేసుకోకుండా 4 to 5 minutes బాయిల్ చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కాసేపు చల్లారనిద్దాం. ఆలోపు ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్ పంచదార యాడ్ చేసి 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చక్కెర అంతా కరిగనిచ్చి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా బంకగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ లేదంటే యాలక పొడి కానీ వేయాలి. ముక్కలు వాసన రాకుండా ఏదో ఒక ఎసెన్స్ లేదా యాలక పొడి వేసుకోవాలి. అప్పుడు మనం చేసిన ఫ్రూటీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పాకల్లో మనం ముందుగా ఉడకట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత 5 minutes పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ పాకమంతా ముక్కలకు పట్టేలాగా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల పాటు ముక్కలు పాకంలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని 3 partsగా డివైడ్ చేసుకోండి. అంటే ఎన్ని కలర్లో చేసుకోవాలి అనుకుంటే అన్ని పార్ట్గా డివైడ్ చేసుకొని అందులో ఫుడ్ కలర్ని 1/2 teaspoon యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ 3 కలర్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన మనం ఒక ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ని ఇలా వదిలేయాలి. నెక్స్ట్ డేకి ఈ పాకానంతా కూడా ఈ ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే కలర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ముక్కలన్నిటిని ఒక పేపర్లో లేదా ప్లేట్లో వేసుకొని కాసేపు ఆరనివ్వాలండి. ఎందుకంటే ఇది పాకలో నాని చాలా వెట్టుగా ఉంటుంది కదా. ఫ్రై అవ్వాలి కదా అని చెప్పేసి ఎండలో మాత్రం పెట్టకూడదండి. పెడితే మాత్రం ఇవి కలర్ షేడ్ అవుట్ అయ్యి ముడతలు వచ్చేస్తాయండి. చూడండి, మన ఫ్రూటీ రెడీ అయింది. ఇదే ప్రాసెస్లో పచ్చి బొప్పాయితో కూడా చేయొచ్చు. ఈ ఫ్రూటీ కేక్లోనూ సలాడ్స్లోనూ చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, మా పాప ఎలా అప్పుడే తినాలని చెప్పేసి అసలు చేయబెట్టేస్తుందో.